నమస్తే అండి. నా పేరు గుగులో సైదులు. రాజతండ గ్రామం, కుణజర్ల మండలం, ఖమ్మం జిల్లా. యాక్చువల్‌గా నేను బుధవారం రోజు భీష్మ విత్తనం తీసుకెళ్ళానండి మార్కెట్‌కి. ఆ రోజు నేను ఉదయాన్నే ఒక వీడియో చేసి షేర్ చేశాను. మా ఫ్రెండ్ రైతుకి. ఆ రోజు ఉదయం ఏమైందంటే, అప్పుడే జెండా రేట్ అయిందనమాట. బేయర్స్ ఒకళ్ళిద్దరే వచ్చున్నారు. వాళ్ళొచ్చి మా విత్తనాన్ని చూసి కొంచెం మెతకలున్నాయనా ఏంటో అర్థం కాలేదు కానీ, 10,000 రేట్లకే అడగడం జరిగింది. ఇట్లా అడిగినప్పుడు నాకు కూడా కొంచెం భయమయ్యి రేట్ ఉండదేమో, భీష్మ కొనరేమో అనే భయంతోటి నేను వీడియో చేయడం జరిగిందన్న. ఆ వీడియో కూడా నేను మా ఫ్రెండ్స్‌కి ఒక 2 మెంబర్స్ పంపించాను. మరి ఏ విధంగా తీసుకోవట్లేదు ఏమైందని. మరి ఆ వీడియో బయటికి ఎట్లా ఎళ్ళిందో తెలవదు నాకు. కొంతమంది వ్యక్తులు ఆ యొక్క వీడియోని వాళ్ళు ఆసరాగా తీసుకొని ఎన్నో విధాలుగా వక్రీకరించి రైతుల్ని భయపెట్టడము, ఆందోళనకు గురి చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి రైతులెవరు భీష్మ యేసుకున్న రైతులెవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాది ఆ తర్వాత 10 గంటల 50 నిమిషాలకేమి కాటాలయినాయన్న. 11,800 రేట్ అయింది. లైట్‌గా కొంచెం మెతకలున్నాయి. నేను షెడ్యూల్ వేసా ఆ రోజు నైటు మిర్చీలు ఎక్కువొస్తున్నాయి, బస్తాలు ఎక్కువొస్తున్నాయని నేను షెడ్‌లో వేసా. కొంచెం లైట్‌గా మెతకలనిపించి 11,800 అయినాయన్న. కాబట్టి దయచేసి ఎవరన్నా మార్పింగ్ చేసి వీడియోలు గనుక షేర్ చేస్తే వాటిని నమ్మకాకండి. అది బై మిస్టేక్ నా తొందర వల్ల రైతులు చాలామంది భయపడుతున్నారు. అట్లాంటిదేం లేదన్న. నా బిల్ కూడా ఉంది. బిల్ కూడా వీలైతే నాకు ఇది ఎడిటింగ్ చేయడం రాదు. వీలైతే గనుక బిల్ కూడా పంపిస్తాను. దయచేసి బయట నుంచి వచ్చే ఈ పుకార్లని నమ్మకాకండి రైతులు. అది నా తొందరపాటు వల్ల ఉదయాన్నే కొంచెం అక్కడ తీసుకునే బేర్స్ ఎక్కువ మంది లేరు. ఒకళ్ళిద్దరు ఉండి తక్కువ రేటుకి అడగడం వల్ల నాకు భయమయ్యి వీడియో చేయడం జరిగిందన్న. కానీ అది కొంతమంది వక్రీకరించే మనుషుల చేతిలో పోయిందనమాట. దానివల్ల రైతులు కూడా భయపడుతున్నారన్న. దయచేసి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది నా భీష్మ విత్తనం తోట ఇది. 2 ఎకరాలు వేసా అన్న. 2 ఎకరాల సైట్ ఇది మొత్తం. ఇప్పుడు ఫస్ట్ కటింగ్ వచ్చేసి 18 గింజల ఎరుపులైనాయన్న. 7 క్వింటాల్ తాలైనాయి. 25 క్వింటాల్ దిగుబడి వచ్చింది. ఇంకా ఎంత కాదన్నా ఇంకో 30 క్వింటాలు వస్తాయన్న. ఇప్పుడు దీనికి మందులు కొట్టడం కూడా ఆపేసిన. పూత వస్తుంది, ఆటోమేటిక్‌గా పూత వస్తుంది. కాయలు చివరి వరకు అదే సైజు ఉందన్న. ఎటువంటి డౌట్ ఉన్నా భీష్మ విత్తనంలో నాకు ఫోన్ చేయొచ్చన్న. ఇబ్బందేం లేదు. ఎందుకంటే నా వల్ల చిన్న మిస్టేక్, నా తొందరపాటు వల్ల చిన్న మిస్టేక్ జరిగింది కాబట్టి రైతులు గమనించి క్షమించగలరన్న. ఇది నా స్వతహాగా వీడియో తీసి రైతులు భయపడుతున్నారనే ఉద్దేశంతోటి మీకు షేర్ చేయడం జరిగిందన్న. ఆ తర్వాత రేట్ అయిన తర్వాత మళ్ళీ నేను కాటా టైంలో వీడియో తీద్దాం అనుకున్నా కానీ అక్కడ సమయం అనుకూలంగా లేదు. అందువల్ల చేయలేకపోయానన్న.